హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుదామండి. రైట్, హెడింగ్ చూద్దాం. నాయుడు, పవన్, దుర్గేష్ మోన్స్. మోన్ అండి, MOURN. నాయుడు, పవన్, దుర్గేష్ మోన్ ఎస్ జానకీస్ డిమైజ్. డిమైజ్ అంటే ఏంటి? మరణం. రైట్. మోన్, MOURN అండి. మోన్ ఇక్కడ చూడండి, ఆర్ ఉంది, ఆర్ ముందు యు ఉంది, అంటే వావెల్ ఉంది. అందుచేత మోన్, మౌర్న్ అని చదవకుండా మోన్. మోన్ అంటే దుఃఖించడము, బాధపడడం. ఎప్పుడండి? ఎవరైనా మరణించినప్పుడు దుఃఖిస్తే మోన్ అంటారు. నాయుడు, పవన్, దుర్గేష్ మోన్ ఎస్ జానకీస్ డిమైజ్. జానకి యొక్క మరణం పట్ల వీళ్ళంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారటండి. రైట్, చూద్దాం మ్యాటర్లోకి పోతే. చీఫ్ మినిస్టర్, ఎలా చదవాలండి? చీఫ్ మినిస్టర్, MINISTER. ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, అంటే వావెల్. మినిస్టర్, కలెక్టర్, నావిగేటర్, డ్రైవర్, క్లీనర్, సీనియర్, జూనియర్, ఓవా, ఇలా. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, డెప్యూటీ, నాట్ డిప్యూటీ, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్ అండ్ మినిస్టర్ ఫర్ FOR, ఫా. సేమ్ అదే రూల్ అండి. స్పెల్లింగ్ గమనిస్తే ఆర్ ఉంది, ఆర్ ముందు ఓ ఉంది, FOR, ఫా. FOR, ఫా. మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ఆన్ సాటర్డే. చూడండి, ఆన్ సాటర్డే. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏవై ఎండింగ్లో వస్తే ఎట్లా చదవాలండి? SAY, సై, MAY, మై, DAY, డై, PAY, పై. అలా చూసుకుంటే సాటర్డే. ఎక్స్ప్రెస్డ్, చూడండి, ఎక్స్ప్రెస్డ్. ఆ డి ఉందిగా, ఆ డీని ఎలా చదవాలి? టీ లాగా చదవాలి. ఏదైనా ఒక పదం సా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత రాసే డీని టీ లాగా చదవాలి. MISS, మిస్, MISSED, మిస్డ్, KISS, కిస్, KISSED, కిస్డ్. అలానే ఎక్స్ప్రెస్, EXPRESS, ఎక్స్ప్రెస్, EXPRESSED, ఎక్స్ప్రెస్డ్. రైట్. ఎక్స్ప్రెస్డ్ ప్రొఫౌండ్ గ్రీఫ్. ఓకేనా? ప్రొఫౌండ్ గ్రీఫ్ అంటే అత్యంత ఎక్కువ దుఃఖం, అంటే ప్రొఫౌండ్ అంటే ఎక్కువగా, గ్రీఫ్ ఓవర్ ద పాసింగ్ ఆఫ్ వెటరన్. వెటరన్ అంటే ఏంటండి? ఎక్స్పీరియన్స్డ్, చాలా అనుభవజ్ఞరాలు అయినటువంటి ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి. ఇంకొకసారి చదువుదాం. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, Deputy Chief Minister K. Pavan Kalyan and Minister for Cinematography Kandula Durgesh on Saturday expressed profound grief over the passing of veteran playback singer S. Janaki. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ శనివారం నాడు తీవ్రమైన దుఃఖాన్ని వెల్లిబుచ్చారంటండి. దేనిపైన? ఈ వెటరన్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జానకి మరణం పట్ల. రైట్, ఇదండి అర్థం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అండి. ఇన్ ఏ పోస్ట్, POST, పౌస్ట్. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం పీతో చదివితే, పీ స్టార్టింగ్లో వస్తే ఒత్తి చెప్పాలండి. రెండు పెదవుల్ని క్లోజ్ చేసి ఒకేసారి రిలీజ్ చేసి చదవాలి. PACK, ప్యాక్, PAMPER, ప్యాంపా, PARK, పాక్, POST, పౌస్ట్. అలా. PEOPLE, పీపుల్. రైట్. ఇన్ ఏ పోస్ట్ ఆన్ X, మిస్టర్ నాయుడు described Mrs. Janaki as the beloved nightingale of South India. ఈ ట్విట్టర్ వేదికగా మిస్టర్ నాయుడు డిస్క్రైబ్డ్, ఎలా అభివర్ణించారండి జానకి గారిని? బిలౌడ్ నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, అభిమాన గాన కోకిల. ఓకేనా? దక్షిణ భారత అభిమాన గాన కోకిలగా అభివర్ణించారు. గాన కోకిల అంటే నైటింగేల్, కోకిల అంటే నైటింగేల్ అండి. ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం యొక్క అభిమాన గాన కోకిల. రైట్. అండ్ సెడ్ దాట్
యాజ్ ఎ డాటర్ ఆఫ్ తెలుగు సోయిల్. తెలుగు జాతి బిడ్డ, తెలుగు భూమి బిడ్డ అని అంటారు కదా, అలా ఎలా అభివర్ణించారండి? సౌత్ ఇండియా గాన కోకిలిగా, అభిమాన సౌత్ ఇండియా గాన కోకిలిగాను, అలాగే తెలుగు జాతి బిడ్డగాను అభివర్ణించారట. ఇంకా ఏం చెప్తున్నారు? షీ హ్యాడ్ బిల్ట్ అన్ అన్పారలల్డ్ మ్యూజికల్ లెగసీ. అన్పారలల్డ్ అంటే అసామాన్యమైన, ఓకేనా, అంటే ఆమెతో ఎవరు కూడా సమానంగా లేరు, ఇంకా ఎవరైనా ఆమె కిందే అని అర్థం అనమాట. అన్పారలల్డ్ మ్యూజికల్ లెగసీ స్పానింగ్ మోర్ దాన్, ఎంఓఆర్ఈ, మోర్ కాదండి, ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఆర్ఎంఓఆర్ఈ ఉందిగా, ఇక్కడ చూడండి, ఆర్ ఉంది, ఆర్ ముందు ఓ ఉంది, సో రైట్, మోర్ కాదు, ఆరు పలకక్కర్లే, రైట్. మోర్ దాన్ 6 decades అంటే 6 పదుల అంటే 60 సంవత్సరాల కన్నా ఎక్కువై. టచింగ్ జనరేషన్స్ విత్ టైమ్లెస్ వాయిస్. టైమ్లెస్ అంటే ఏంటండి? కాలం లేదు, కాలానికి అతీతమైనది, కాలాతీతమైన అంటే ఏంటండి? ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, మధురంగా ఉంటుంది అనమాట అండి ఆ వాయిస్ అనేది. ఆమె వయసు అయిపోయింది అనే సంగతి కూడా మనకి తెలియదు, అసలు తెలుసుకోలేము మనం. అంత ఫ్రెష్గా, అంత యంగ్గా అనిపిస్తుంది అనమాట అండి. అంటే టైమ్లెస్ వాయిస్ ఆమెది. ఎలాంటి వాయిస్ అంటే టైమ్లెస్ వాయిస్, రైట్. మళ్ళీ ఇంకొకసారి, ఇన్ ఏ పోస్ట్ ఆన్ ఎక్స్ మిస్టర్ నాయుడు డిస్క్రైబ్డ్ Janaki as the beloved nightingale of South India and said that as a daughter of Telugu soil, she had built unparalleled musical legacy. ఎలాంటి మ్యూజికల్ లెగసీని బిల్డ్ చేసిందండి? అన్పారలల్డ్ మ్యూజికల్ లెగసీ, ఓకేనండి. స్పానింగ్ మోర్ దాన్ 6 decades, టచింగ్ జనరేషన్స్ అంటే అన్ని కాలాల వాళ్ళని, అంటే అన్ని కాలాల వాళ్ళని, తండ్రులను, తాతలను, అన్ని కాలాల వాళ్ళని టచ్ చేస్తూ ఈమె మ్యూజిక్ని బిల్డ్ చేశారట విత్ హర్ టైమ్లెస్ వాయిస్. నెక్స్ట్ అండి, హర్ ఇమ్మెన్స్ కంట్రిబ్యూషన్ అంటే అండి ఆవిడ యొక్క సేవలు టు ఇండియన్ మ్యూజిక్ వుడ్ బి చెరిస్డ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే మ్యూజిక్ సర్వీసులు అందించారంటండి. ఆమె యొక్క మ్యూజిక్ ద్వారాగా ఎప్పటికీ కొనియాడేలాగా, గుర్తుపెట్టుకునేలాగా అలాంటి సేవలు అందించారటండి, రైట్. వైల్ కన్వేయింగ్ హిస్ హార్ట్ఫెల్ట్, ఓకే, హృదయపూర్వక, వైల్ కన్వేయింగ్ హిస్ హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ అండ్ ద మ్యూజిక్ ఫటర్నిటీ అంటే ఆ విభాగానికి చెందిన వాళ్ళు, మ్యూజిక్ విభాగానికి చెందిన వాళ్ళకి సంబంధించి తన హృదయపూర్వక శ్రద్ధాంజలి, సానుభూతి చెప్పేటప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పారంటండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదండి, రైట్. ఇంకొకసారి చదువుదామా? చదువుదాం. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కె పవన్ కళ్యాణ్ అండ్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ on Saturday expressed profound grief over the passing of veteran experienced playback singer S. Janaki. In a post on X, Mr. Naidu described Mrs. Janaki as the beloved nightingale of South India and said that as a daughter of Telugu soil, she had built an unparalleled musical legacy spanning more than 6 decades, touching generations with her timeless voice. Her immense contribution to Indian music would be cherished forever, he said, while conveying his heartfelt condolences to her family, fans and the music fraternity, right. Mr. Pavan Kalyan said he was deeply saddened by the demise అంటే మరణం, of the legendary singer అంటే ఏంటి? దిగ్గజ గాయని మణి. Mr. Pavan Kalyan said he was deeply saddened by the demise of the legendary singer. ఈ దిగ్గజ సింగర్ మరణంతో దిగ్భ్రాంతి గురి అయ్యాము అని చెప్పేసి అంటారు కదా, తీవ్రంగా కలిచివేసింది, బాధపడ్డామని అంటారు కదా, అలా అనమాట, రైట్. Whom he described as a gem
ఎవరిని ఎలా అండి? హూమ్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ జెమ్, రత్నం అంటండి. జెమ్ అంటే రత్నం. అమాంగ్ తెలుగు ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్, తెలుగు ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్లో ఈమె ఒక రత్నం లాంటిదని ఆయన అభివర్ణించారు. డిస్క్రైబ్ అంటే అభివర్ణించు చెప్పు. హూమ్ ఎవరినైతే, హీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జెమ్ అమంగ్ తెలుగు ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్. నెక్స్ట్ అండి, ఇన్ ఏ పోస్ట్ ఆన్ ఎక్స్ he said her voice was exceptionally melodious. ఓకేనండి, చాలా సుమధురమైన వాయిస్ అని, తన గాత్రం చాలా సుమధురమైనదని చెప్పారంటండి. ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా he said her voice was exceptionally melodious and noted that she had won 4 national film awards and 10 Nandi awards for best film female playback singer. ఏంటండి? In a post on X, he said her voice was exceptionally melodious and noted that she had won 4 national film awards. ఆమెకి 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అలాగే 10 నంది అవార్డ్స్, 10 నంది అవార్డులు ఫర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా 10 సార్లు నంది అవార్డులు వచ్చాయని చెప్పారటండి. నెక్స్ట్ అండి, he said Janaki had rendered అంటే అందించడం సేవలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏదైనా. he said Mrs. Janaki had rendered more than more than 50,000 songs. చూడండి, ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జాలాగా చెప్పాలి. సాంగ్స్, ఫ్రెండ్స్, కిడ్స్, ఇలా ఫార్మర్స్, బ్రదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, డాక్టర్స్, సీనియర్స్, జూనియర్స్, పేపర్స్, ఇలా చెప్పాలి. ఎండింగ్లో ఎస్ వస్తే ఎస్ని జాలాగా చెప్పాలి, అంతేగాని సాలాగా చెప్పకూడదు. పేపర్స్, బ్రదర్స్, సిస్టర్స్ కాదు. రైట్? హి సెడ్ Janaki had rendered more than 50,000 songs in Telugu and several other Indian languages. ఓకేనండి, తెలుగులోను మరలా అనేక భారతీయ భాషల్లో కలుపుకొని 50,000 పైచిలుకు పాటలు పాడారని చెప్పారట. అండ్ అబ్జర్వ్ దాట్ తెలుగు పీపుల్ వుడ్ ఫర్ ఎవర్ చెరిష్ హర్ మెమరబుల్ సాంగ్స్ అంటే ఏంటి? చిరస్మరణీయంగా, ఎప్పుడు స్మరించుకోలేక, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి, ఓకేనా, మెమరబుల్ సాంగ్స్ ఇన్ ఫిలిమ్స్ సచ్ యాజ్ నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, స్వాతిముత్యం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ప్రతిఘటన అండ్ అంతఃపురం. ఈ సినిమాల్లోని పాటల్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పారట. అండ్ అబ్జర్వ్ దాట్ తెలుగు పీపుల్ వుడ్ ఫర్ ఎవర్ చెరిష్ హర్ మెమరబుల్ సాంగ్స్. ఎప్పటికీ వాళ్ళు వాటిని ఆస్వాదిస్తారు, ఎప్పటికీ మర్చిపోరు అని చెప్పారు. రైట్? నెక్స్ట్ అండి, he conveyed his deepest condolences. చూడండి, ఇక్కడ కూడా ఎస్ని ఎలా చదువుతున్నాను. he conveyed his deepest condolences to her family. తన ప్రగాఢ సానుభూతిని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు తెలియచేశారు. తన ప్రగాఢ సానుభూతిని ఆమె యొక్క కుటుంబ సభ్యులకు తెలియచేశారు, అందించారు. కన్వే అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, Mr. Durge said he was deeply saddened by the passing of the iconic singer. Iconic singer అంటే ఏంటండి? దిగ్గజ గాయనీమణి. మిస్టర్ దుర్గేష్, మినిస్టర్ ఉన్నారు కదా ఆయన, దుర్గేష్ said he was deeply saddened, ఆయన తీవ్రంగా బాధపడ్డారట. By the passing of the iconic singer whose melodious voice had captivate అంటే కట్టి పడేయడం. ఎవరి మధుర స్వరం అయితే చాలా మందిని కట్టిపడేసిందో ఆమె పాటల ద్వారా కట్టిపడేయడం అంటారు కదా, అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం అండి. మిస్టర్ దుర్గేష్ సెడ్ హీ వాస్ డీప్లీ సాడెన్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ద ఐకానిక్ సింగర్ హూజ్ మెలోడియస్ వాయిస్ హ్యాడ్ క్యాప్టివేటెడ్. తెలుసు కదా మీకు, టీఈడి వస్తే టీఐడిగా, క్యాప్టివేటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. Whenever we find TED, that TED must be pronounced like a TID. Right? Had captivated audiences across generations and languages for several decades. కొన్ని 10 సంవత్సరాల పాటు ఎంతో మందిని తన
సుమధురమైన గానంతో కట్టిపడేశారట. రైట్. నెక్స్ట్ అండి, డిస్క్రైబింగ్ మిసెస్ జానకి యాజ్ గాన కోకిల హి సెడ్. ఈమెను గాన కోకిలగా అభివర్ణిస్తూ చెప్పారట. ఏమని? హా సౌల్ఫుల్ వాయిస్. సౌల్ఫుల్ వాయిస్ అంటే మనసునికి తాకే, అంటే హృదయానికి తాకే స్వరం అట. హర్ సౌల్ఫుల్ వాయిస్ హ్యాడ్ బ్రోట్ హర్ న్యూమరస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్. న్యూమరస్ అంటే మెనీ, చాలా ఎక్కువ అని అర్థం. న్యూమరస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఆమె యొక్క మనసుని తాకే వాయిస్ ఏదైతే ఉందో ఆమెకి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అలాగే ఎన్నో గౌరవాలు తెచ్చిపెట్టాయట. నెక్స్ట్ అండి, హా హెచ్ఈఆ హా డిమైజ్ వాజ్ అన్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ హి సెడ్. ఏంటండి, ఈమె యొక్క మరణం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఇర్రిపేరబుల్ అంటే దాన్ని మరలా తిరిగి తీసుకురాలేనటువంటి నష్టం అని చెప్పేసి, పూడ్చలేని లోటు అని అంటాం కదా, అలా అనమాట. హర్ డిమైజ్ వాజ్ an irreparable loss to the Indian film industry and the world of music. మ్యూజిక్ ప్రపంచానికి, తెలుగు సినీ ప్రపంచానికి కూడా ఇది చాలా పెద్ద నష్టం అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అండి, he said while praying for eternal peace to her soul. తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెప్పారు. and conveying his condolences to her bereaved అంటే ఆప్తుల్ని కోల్పోయి శోకంలో ఉన్న కుటుంబాన్ని bereaved ఫ్యామిలీ అంటారండి. కండోలెన్సెస్ టు her bereaved ఫ్యామిలీ అండ్ మిలియన్స్ ఆఫ్ అడ్మైరర్స్. అభిమానులు, ఆరాధకులు, అడ్మైరర్స్ అంటే. ఓకేనా? ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పారండి? తన కుటుంబ సభ్యులకి, వేల సంఖ్యలో ఉన్న, మిలియన్స్లో ఉన్న ఆరాధకులకి ఈ విషయాన్ని చెప్పారట. ఇలా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్కి చదువుకోవాలి, తర్వాత ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకున్న తర్వాత చివరిగా అదే వార్త ఇలా మరణ వార్తలు కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఒక చిన్న షాపింగ్ మాల్ ఓపెనింగ్ కావచ్చు, ఒక చిన్న తగాదా కావచ్చు, ఇలాంటి చిన్ని వార్తల్ని ముందుగా తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుంటూ చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా ఎంత వస్తే అంతే, ఎంత గుర్తుంటే అంతే చెప్పుకుంటూ ఉంటే మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా పెరుగుతుంది. బై ద వే, నేను ఒక కొత్త బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాను. అది టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు ఆన్లైన్ బ్యాచ్ అండి. బ్యాచ్కి 10 మంది మాత్రమే ఉంటారు. ఇందులో ఏం చెప్తామంటే ఇది 100 రోజుల పాటు కొనసాగుతుందండి. బేసిక్స్ నుంచి స్టార్టింగ్లో వర్బ్స్ అంటే ఐ మీన్ టు సైజ్, ఒక వర్డ్ ఎలా పలకాలి, ఆర్ ఎప్పుడు సైలెంట్ చేయాలి, ఆర్ ఎండింగ్లో వస్తే ఎలా పలకాలి, మధ్యలో వస్తే ఎలా పలకాలి, ఎప్పుడు సైలెంట్ చేయాలి, వర్బ్స్ ఎలా పలకాలి, ఇలా ఈ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ చెప్తూనే దాంతో పాటుగా సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఓకేనా, టెన్సెస్ కావచ్చు, మోడల్ ఆక్సిలరీస్ కావచ్చు, వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, ఇలా ఇవన్నీ చెప్పుకుంటేనే చివరికి ఒక న్యూస్ పేపర్ హిందూ కావచ్చు, ఏదైనా ఇంగ్లీష్ మీరు చక్కగా కూర్చొని చదివి అర్థం చేసుకునే స్థాయికి, చిన్నగా మాట్లాడే స్థాయికి తీసుకెళ్లే కోర్స్ అండి. 100 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. రైట్. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ హియర్, ఇప్పుడు ఇదే వార్త మీకు ఎంత గుర్తుంటే అంత ఇంగ్లీష్లో టు ఇంగ్లీష్ కూడా చెప్పుకోవాలి. చూద్దామండి. One incident happened yesterday. In this incident, the experienced female singer S. Janaki passed away. She was 88 around. So, regarding this incident, our Chief Minister, Mr. N. Chandrababu Naidu, and our Deputy Chief Minister, Mr. Pavan Kalyan, and some other minister, cinematography minister, Kandula Durgesh, and all the people conveyed their deepest condolences to the bereaved family members of S. Janaki. And on account of this, Mr. Pavan Kalyan remembered the famous songs and films like Jagadeka Virudu Atulok Sundari, Swati Mutyam, Jagadeka Virudu Atulok Sundari, and Pratigatana, Nirikshana. These movies are very famous. Their songs are very famous. All these songs have been sung by the greatest singer Janaki, right? And she's also called Nightingale of South India. Okay, Nandi.
సౌత్ ఇండియా గాన కోకిల అని ఆమెను అంటారని చెప్పేసి ఇలా ఇవన్నీ రైట్. దిస్ ఈస్ వాట్ ద పీపుల్ రైట్. And they also told here, they also said here that she had got 4 national awards, 10 Nandi awards, right, for her playback singing and all. This is what happened here. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you wanna say something, please comment that. Thank you.